వెల్కమ్ టు బొమ్మపాల ఫుడీస్. ఈరోజు మన రెసిపీ ప్రసాదం పులిహోర. ఈ వీడియో చూసి చాలా సింపుల్గా పర్ఫెక్ట్గా తయారు చేసుకోవచ్చు. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి. కళాయిలో 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 3 టేబుల్ స్పూన్ల వేరుశనగ గుండ్లు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి చిటపట అనిపించి 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినపగుండ్లు వేసి వేరుశనగ గుండ్లను ఎర్రగా వేపుకొని 2 ఎండుమిరపకాయలు, 1 రెబ్బ కరివేపాకు వేసి చివరన 1/2 టీ స్పూన్ ఇంగువ, 3 పచ్చిమిరపకాయ చీలికలు, 1/2 టీ స్పూన్ పసుపు వేసి మిక్స్ చేసుకొని ఒక నిమ్మ సైజు చింతపండు నుంచి రసాన్ని తీసుకొని పోసుకోవాలి. తిప్పుకుంటూ చింతపండు రసాన్ని ఉడకనివ్వాలి. అలా ఉడుకుతూ చింతపండు రసం దగ్గరకు వచ్చి అంచుల వెంట ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు ముందుగా రెడీ చేసుకున్న చల్లారిన 500 గ్రాముల అన్నాన్ని వేసి మిక్స్ చేసుకోవాలి. రుచికి తగినంత ఉప్పు వేసి ఈ స్టేజ్లో అడ్జస్ట్ చేసుకొని వేడి చల్లారిన తర్వాత ఆవాలను మిక్సీలో మెత్తడి పొడిగా పట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆవు పిండి వేసుకోవాలి. మనం తీసుకున్న 500 గ్రాములకు 3 టేబుల్ స్పూన్ల ఆవు పిండి సరిపోతుంది. ఆవు పిండి అన్నం వేడి మీద ఉన్నప్పుడు వేయకూడదు. వేడి మీద వేస్తే చేదు వస్తుంది. కాబట్టి చల్లారిన తర్వాత వేసి మిక్స్ చేసుకొని 10 నిమిషాలు కదలకుండా ఉంచి తర్వాత సర్వ్ చేసుకోవచ్చు. అంతే, చాలా సింపుల్గా ప్రసాదం పులిహోర లేదా ఆవు పిండి పులిహోర రెడీ. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని లింకును ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.